ఆంధ్రప్రదేశ్ ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రతో పాటు పలు ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ వాడమని అభ్యర్థించానని అన్నారు. చాలా దేశాలు ఈవీఎంలు వదిలేసి బ్యాలెట్ పేపర్స్ వాడుతున్నాయని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాటం చేద్దాం రావాలని కేఏ పాల్ సూచించారు. ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఎందుకు తనతో కలిసి పనిచేయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోర్టులో పోరాటం చేస్తున్నానని తెలిపారు. ప్రత్యేక హోదాపై తాను వేసిన పిటిషన్ డిసెంబర్ 11వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ప్లాంట్ ను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. వీసా దగ్గర తనకు గొడవ వచ్చిందని చెప్పారు. అనధికారికంగా ఉన్న వారిని అమెరికా నుంచి పంపించేస్తామని ట్రంప్ అంటున్నారని, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మంచివారిని కాదని మాయమాటలు చెప్పే వారిని నమ్ముతున్నారని కేఏ పాల్ విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తన వల్లే ఆగిపోయిందని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో తన సత్తా ఏంటో మాజీ సీఎం జగన్ ప్రధాని మోదీకి తెలిసిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లాయర్ లేకుండా వాదించానని గుర్తు చేశారు. ఆర్డర్ తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేశానని కేఏ పాల్ స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షా దేశాన్ని అదానీ, అంబానీకి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాధలు, కష్టాలు అనేక మంది మహిళలతో మాట్లాడాను, నిరుద్యోగులతో మాట్లాడాను, ఉద్యోగులతో మాట్లాడాను, టీచర్స్తో మాట్లాడుతున్నాను, లాయర్స్తో మాట్లాడుతున్నాను. రాష్ట్ర పరిస్థితి ఎలాగుందంటే ఇంతకంటే ముందు బెటర్ అండి అంటున్నారు. ఈ 6 నెలలు ఇంకా ఘోరం అయిపోయింది. మరి 60,000 కోట్లు అప్పు చేసిన డబ్బు ఏమవుతుంది? అంతేకాకుండా మంగళవారం సుప్రీంకోర్టులో ఎలక్షన్ ఎంత ఘోరంగా జరిగింది విశాఖపట్నం రుజువు. బీజేపీ టీడీపీ క్యాండిడేట్కి బీజేపీతో కలవనప్పుడు భారత్కి 4 లక్షల ఓట్లు వచ్చాయి. కలిసిన తర్వాత క్రిస్టియన్ ముస్లిం ఓట్లు మైనస్ అయ్యాయి, 1 లక్ష ఓటు మినిమం. అలాంటిది 2-3 లక్షలు రావాల్సింది దేశంలో ఎవరికి రానంత 9-10 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే క్రిస్టియన్స్ 4-5 లక్షలు బీజేపీ టీడీపీ భరత్కేసేసారా? అది బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, మంగళవారం సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ చేసి వినిపించా. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపరే ప్రపంచంలో 180 దేశాల్లో బ్యాలెట్ పేపరే వాడుతున్నారు. ఒక్క ప్రజాస్వామ్యం దేశమైనా ఈవీఎంలు వాడుతున్నారా? ఆన్సర్ నో. మీరు అమెరికా చూడండి, కెనడా చూడండి, యూరప్ 50 దేశాలు చూడండి, ఆఫ్రికా చూడండి 54 దేశాలు, ఎక్కడో 17 దేశాలు తప్ప 180 దేశాలు ఈవీఎంలు వాడటం లేదు. ఒకప్పుడు వాడిన వాళ్ళు కూడా ఇప్పుడు వాడట్లేదు. ఎందుకు? ఈవీఎంలు ట్యాంపర్ అయిపోతున్నాయి, ఇష్టం వచ్చినట్టు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దానికి రుజువు విశాఖపట్నం పార్లమెంటు. పోనీ 3 లక్షలు రావాల్సింది 4 లక్షలు అంటే అనుమానించకపోదు. పోనీ వైసీపీ క్యాండిడేట్ 4 వచ్చింది, 6-7 వచ్చి అంటే అనుమానించకపోదు. 52,000 మంది మా కోఆర్డినేటర్లు, 4 లక్షల 5 లక్షల క్రిస్టియన్ ఓట్లు, మన బడుగు బలహీన వర్గాలు. ఏం ముద్రించాడని భారత్కి 9-10 లక్షల మంది ఓట్లు వేస్తారు? ఇప్పుడేం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ? చూడండి, ఇచ్చిన వాగ్దానాలు 6 వాగ్దానాల్లో ఒకటైనా నెరవేర్చారా? లేదు. జాబు కావాలంటే బాబు రావాలి అన్నారు. ఇంకా బాబు వచ్చాడు. ఎవరికైనా జాబ్ వచ్చిందా? ఏం పెడుతున్నారు?
లడ్డూ గొడవలు పెడుతున్నారు. జనవరిలో 1,00,000 లడ్డూలు పంపించారట. ఎక్కడికి? అయోధ్యకి. నెయ్యి టెస్ట్ చేసింది జూన్లో, మరి జనవరి ఎలా పంపారు? అది కోర్టులో కేసేసా. వీళ్ళ అవినీతిని ఎత్తి చూపించా. బడుగు బలహీన వర్గాల కొరకు ఫైట్ చేస్తున్నా. అందుకనే బుధవారం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలి అని కోర్టు 17లో ఏపీ హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చేసి వినిపించి జడ్జెస్ను ఒప్పించి 45 నిమిషాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తానన్నారు. ఎందుకు ఇవ్వట్లేదు బీజేపీ వాళ్ళు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు అడగట్లేదు? కౌంటర్ ఎందుకు మాకు కావాలని కోరట్లేదు? అంటే ఎంత మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ని. అలాగే స్టీల్ ప్లాంట్ మేము అమ్మకుంటా ఆపుతామన్నారు. ఇదే బుధవారం మీరు చూశారు మీడియా మిత్రులు, నేను కోర్టు 1లో ఆర్గ్యూ చేశా. ఏమండి వాళ్ళు అమ్మేస్తున్నారు. 33,000 ఎకరాల్లో 19,000 మిగిలింది. ఇప్పుడు బిల్డింగ్లు అమ్మేస్తున్నారు. ఏమనంటే సెంటర్ పర్మిషన్ ఇచ్చిందట RINLకి, RINL ఏమో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నారట. ఓనర్స్ ఎవరు యువర్ ఆనర్ అని డిబేట్ చేశారు. ఇచ్చింది ఎవరు? రైతులు. స్టీల్ ప్లాంట్ ఎవరిది? ఆంధ్రులది, మన విశాఖపట్నంది. ఎంత విలువ? 5-6 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్లు. ఎంతకు అమ్మేశారు గంగవరం పోర్టు? 600 కోట్లకి, 60,000 కోట్లది. ఏంటి ఈ రెండు పార్టీలు చేస్తుంది? తెలుగుదేశం, వైసీపీ. అప్పుడు అప్పులు ఎక్కువైపోయాయని తెలియదా చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడేమంటారు? ఖజానా ఖాళీ అయిపోయిందని 16 సార్లు అన్నాను ఏపీ హైకోర్టులో 17లో. ఎందుకు? ప్రత్యేక హోదా వస్తే 1000 కంపెనీలు వస్తాయి, తద్వారా లక్షల ఉద్యోగం. తిట్టి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకొస్తానని ధర్నాలు చేసిన ఆయన ఇప్పుడు ప్రత్యేక హోదా వద్దు